వెల్కమ్ టు సిజే టీవీ. ఈరోజు మా స్టూడియోకి వచ్చారు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి, ఈబీసీ జాతీయ అధ్యక్షులు. ఈ మధ్యకాలంలో మనం విన్నాం, 2 days బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్ అనేది ప్రకటించడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ సంబంధించి సాధ్యాలు ఏమిటి, గతంలో ఇటువంటి బిల్లు ఏ స్టేట్లోనే పెట్టారా, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్సీ లేకుండా, పార్లమెంట్లో యాక్సెప్టెన్సీ లేకుండా ఇటువంటి బిల్లుని ప్రవేశపెట్టవచ్చా అనే అంశం గురించి రవీందర్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రవీందర్ రెడ్డి గారు. నమస్తే. ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి స్టూడియోకి వచ్చినందుకు. సో అయితే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు 42% అని చెప్పిన విషయాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, దీనికి ఎంతవరకు దీని యొక్క లీగాలిటీ అనేది ఉంది, ఇలా మన స్టేట్ గవర్నమెంటే ఇటువంటి నిర్ణయం తీసుకోవచ్చా అనే అంశం మీద మీతో మాట్లాడుతున్నాను సార్. దీన్ని ఒక ఈబీసీ జాతీయ అధ్యక్షులుగా మీకు ఈ యొక్క రిజర్వేషన్ల వాటికి సంబంధించి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి అది చెప్పండి సార్. యాక్చువల్గా దీన్ని ఎలా చూడాలి మనం? అంటే రిజర్వేషన్లు అనేది చాలా, అది ఆ ప్రక్రియ, దానికి శానిటీ ఉండాలి, లీగాలిటీ ఉండాలి, అది శాస్త్రీయంగా ఉండాలి రిజర్వేషన్లు అనేది. తర్వాత ఆ రిజర్వేషన్లు కూడా రాజ్యాంగ స్ఫూర్తికి సానుకూలంగా ఉండాలి, స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి రిజర్వేషన్లు ఏమైనా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరిగినా కూడా అవి నిలబడవు. అవి అనేక ఉదాహరణలు మనకు తెలుసు. సరే, అసలు విషయానికి వస్తే మనం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 42% రిజర్వేషన్లు అనేదాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా తీసుకొని నాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో డిక్లేర్ చేయడం, తర్వాత దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ప్రయత్నం చేయడం, దాన్ని అంటే సరే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే, తర్వాత గవర్నర్ దగ్గర పంపించడం, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, ఇదంతా ఒక ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్క మాటలో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే, రాజకీయ పార్టీలు అనేది ఓట్ల కొరకు కొన్ని వర్గాల జపం చేస్తూ ఈ యొక్క నినాదాన్ని అనుకో, విధానాన్ని అనుకో ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఓట్ల కొరకు చేసేటువంటి నాటకంలో ఇప్పుడు ప్రజలు కానీ, అంటే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాజ్యాంగం కొన్ని స్పష్టమైన విధానాలు, కొన్ని పారామీటర్స్ రూపొందించింది రిజర్వేషన్. అర్థం కాని అంశం ఏంటంటే, రిజర్వేషన్లు అంటే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు వస్తాయి అనేది అది ఒక నానుడు వెళ్ళిపోయింది. అవును, మేమెంతో మాకంత, కానీ మేమెంతో మాకంత అనేది కాదు. అసలు రిజర్వేషన్ల విధానం ఏంటంటే, ఎవరికైతే ఫలితాలు అందవో, ఎవరికైతే ప్రాతినిధ్యం దొరకదో, ఎవరికైతే ప్రయోజనాలు పొందరో వారికి రిజర్వేషన్ అందాలి. అయితే ఈ రిజర్వేషన్లు అనే 3 రకాల రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలుంది. ఒకటి ఆర్థికంగా కానీ, ఆర్థిక వెనుకబాటు మీద, 2 సామాజిక వెనుకబాటు మీద, 3 రాజకీయ వెనుకబాటు. ఈ 3 రకాల రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా కొన్ని అసలు ప్రాతిపదికలు ఉన్నాయి. అసలు ఎవరికి ఇవ్వచ్చు, ఎట్లు ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వాలి అనేది ప్రాతిపదికలు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఏంటంటే రక్షణ కవచం రాజ్యాంగం మీరు అన్నట్టు జనాభా ప్రకారం ఇచ్చాం, అంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉంది. కానీ బీసీల విషయానికి వచ్చినప్పుడు ఏముందంటే, ఆర్టికల్ 16లో ఏమన్నదంటే, ఫలితం ఉందని, ప్రయోజనం ఉందని వర్గానికి అన్నది. అంటే ఏ వర్గం అయితే ప్రాతినిధ్యం పొందదో, ఏ వర్గం అయితే ప్రయోజనం అందదో ఆ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పింది. మరి ఆ వర్గానికే రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వమని అర్థం కాదు, అది అర్థం కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంతో ముందుకొచ్చింది, ఆ దిశగా ప్రయాణం చేస్తున్న క్రమంలో అనేకమైనటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మీరు ఒక ప్రశ్న వేసారు, అసలు ఈ రిజర్వేషన్లు అది చెల్తాయా చెల్లవా, అది కరెక్టేనా కాదా, అంతే కదా మీ అంతే. అవును, మీ ఆలోచన, మీ వాదన అదే కదా. అవును. అంటే
నేను అందుకనే ముందే చెప్పిన, అంటే ప్రాతినిధ్యం లేని వర్గం వారికే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఉంది. అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఈ రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ వేయాలి. ఆ డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా ఒక నిఘంటు తెరవాలి, తేలాలి. అంటే ఎవరు బీసీలు, ఎవరు బీసీలు కారు, ఎవరికి ప్రయోజనాలు అందాలి, ఎవరికి ప్రాతినిధ్యం అందాలి, ఇదంతా శాస్త్రీయంగా సమగ్రంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా జరిగినప్పుడు ఆ ప్రక్రియ మొత్తం కొనసాగినప్పుడు దాన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపి, ఉభయ సభలు ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలిపి, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పంపి, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక చట్టంగా తెలిస్తే అది నిలబడే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ రాజ్యాంగ సవరణ అన్న కావాలి, మీరు అన్నట్టు ఇక్కడ తమిళనాడులో అయినట్టు 9th షెడ్యూల్ అన్న చేర్చాలి. సరే, ఈ దశ ఒక భాగం అయితే, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా 42% అని డిక్లేర్ చేస్తూ దాని అమలు దిశగా వాళ్ళు కుల జనగణన చేశారు. ఈ కుల జనగణన కూడా ఇక్కడ ఇప్పటివరకు ఎక్కడ జరగలే. 1932లో జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఎక్కడ కుల జనగణన జరగలే. ఈ కుల జనగణన చేసి దాని తర్వాత జనాభాతో తేల్చి దాని తర్వాత రిజర్వేషన్లు 42% ఇస్తాం అనేది ఒక ప్రక్రియ మొదలుపెట్టిన దాంట్లో భాగంగా కుల జనగణన చేయడం జరిగింది. తర్వాత జనాభా తేల్చడం జరిగింది. తర్వాత ఈ రిజర్వేషన్లు 42% అనేది నిర్ణయించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అసెంబ్లీలో, దాని తర్వాత దాన్ని గవర్నర్ పంపడం, అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ నిర్ణయం తీసుకోనప్పటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఒక సంకట పరిస్థితి వచ్చింది. అంటే వేచి చూసే ధోరణి లేకుండా అయిపోయింది. నిర్ణయం కొరకు ఇప్పటికే కొంతకాలం వేచి చూశారు. కానీ 3 నెలల లోపటే ఎన్నికలు జరపాలని, అంటే సెప్టెంబర్ లోపటే ఎన్నికలు జరపాలనేది ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో ఏందైతే రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఒక ఆర్డినెన్స్ తెచ్చి దాన్నే ఒక చట్టం రూపేణ ఒక జీవో తీసుకురావాలనేటువంటిది ఒక నిర్ణయం జరిగింది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నంటే, ఇప్పుడు రాహుల్ గాంధీకి ఆలోచన, ఆ రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏం సందేహపడాల్సిన పని లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాన్ని మరి రేపు నిలబడొచ్చు, నిలబడకపోవచ్చు అనేదే ఇప్పుడు. అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం, మహారాష్ట్ర, బీహార్లో కూడా ఇలా జరిగి వాళ్ళు ఓన్గా చేసుకోవడం, దాన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోవడం జరిగింది. దానికి ఒక నిర్ణీతమైనటువంటి నిబద్ధమైనటువంటిది దానికి ఇలాగా మనం చూడాల్సిన అవసరం లేదు కదా. దీన్ని ఒక రాజకీయంగానే చూడవచ్చా? నిజానికి మరి బీజేపీ ఎందుకు సెంట్రల్లో ఆ యొక్క బిల్ని దాన్ని చేయకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇది దీన్ని ఒక అడ్వాంటేజ్ పొందేటువంటి విధంగా రేవంత్ సర్కార్ చూస్తుందా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మీరు ఒక మంచి ప్రశ్న ఏంటంటే, అసలు 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి చూస్తుందా అనడం ఒక ప్రశ్న అయితే, ఏ రాజకీయ పార్టీ అయినా ఏమనుకుంటది అంటే లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది, లబ్ధి కోరుకుంటాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇంత దూరం తీసుకురావడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక గొప్ప అంశమే అన్నట్టు చెప్పుకోవాలి. గ్రేట్ స్టెప్ వేసినట్టే. నేను చెప్పాను కదా, ఈ ఓట్ల కొరకు కొంగ జపాలు చేసేటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత దూరం తీసుకురావడం అంటే ఒక గొప్ప విశేషమే. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే ప్రయత్నం జరిగింది. ఏంది, మరాఠీలను ఇదంతా చేర్చి తర్వాత రిజర్వేషన్లు పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ నిలబడలే. అదే విధంగా మీరు అన్నట్టు బీహార్ లో చట్టమే తెచ్చిండు నితీష్ కుమార్, కానీ అది నిలబడలేకపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానీ చట్టము అనేది న్యాయస్థానాన్ని ఎవరు ప్రశ్నించే అధికారం లేదు. న్యాయస్థానానికి కొన్ని
కొన్ని అంటే నిర్దిష్టమైనటువంటి వాటికి వాళ్ళకు ఒక పరిమితులు ఉన్నాయి. ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా పరిమితుల ప్రకారంగా న్యాయ సూత్రాల అనుసరించే వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ మా జనాభా ఎంత ఉంది, మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఇట్లా తేల్చినాం కాబట్టి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అంటే అది ఒప్పుకోవాలని లేదు. న్యాయస్థానం ఒప్పుకోవాలని లేదు. న్యాయస్థానంలో ఇది నిలబడాలని కూడా లేదు. సరే, ఏదేమైనా కూడా వాళ్ళు 42% ఇస్తారడం, తర్వాత మిగతా పార్టీలు కూడా ఇవ్వాలని కోరడం, ఇదంతా ఒక ప్రక్రియ మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ అది మనకు గతం అనుభవాలు తీసుకుంటే న్యాయస్థానాలు ముందర నిలబడిన సందర్భాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగ సవరణ జరగాలి, లేదా 9th షెడ్యూల్ అన్నా చేర్చాలి. ఈ రెండు జరగనప్పుడు నిలబడుతుందని అయితే మనం చెప్పలేము. సరే, అయితే మంచిదే. కానీ నేను మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నా అంటే, ఈ రిజర్వేషన్లు అనేవి ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో అణగారిన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, వారికే ప్రాతినిధ్యం అందాలి. నిరంతరం ఒకే కులం, ఒకే వర్గం ప్రయోజనం పొందినోళ్ళే ఒకే కుటుంబాలు ఈ విధంగా పొందడం కరెక్ట్ కాదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా వ్యతిరేకం. ఇంకొకటి ఏంటంటే, రిజర్వేషన్ల ద్వారా దేశ సమగ్రత గాని రాష్ట్ర సమగ్రత కూడా దెబ్బతినడానికి వీల్లేదు. ఎందుకంటే అంతరంగాలు పెరగొద్దు. ఇప్పుడు అంబేద్కర్ కూడా ఏంటంటే, ఈ కులతత్వాలు పోవాలి, సమానత్వాలు రావాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలుగా విభజించబడాలని ఏదైతే అన్నాడో, దాని ప్రకారంగా రిజర్వేషన్ల మౌలికంగా కూడా మౌలిక సూత్రం కూడా ఏంటంటే, ఎవరికైతే అందాలనో ఈ సమాజంలో వారికే అందాలి, అటువంటి ప్రక్రియనే జరగాలి. అట్లా జరగడం వల్ల తప్పేం లేదనేది నా భావన. ఓకే అండి, మీరు ఒక ఈబీసీ జాతీయ అధ్యక్షుడు. మీరు ఇప్పుడు నిజానికి ప్రతి పార్టీ కూడా, మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో చూసినట్టయితే ప్రతి ఒక్క పార్టీ ఇంక్లూడింగ్ కవిత కూడా బీసీ జపం చేస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగా ఉన్నట్టుండిగా ఈ యొక్క బీసీల మీద ఇంత ప్రేమ పడడానికి కారణం ఏంటంటే మీరు ఏమంటారు? నేను పదే చెప్తున్నా, ఇది ఏంటంటే కొంగ జపం అనే చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తున్నా. ఎందుకంటే అసలు రిజర్వేషన్లు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా 5 ఏళ్ళకు కాకుండా 10 ఏళ్ళు కూడా ఇదే ఈ విధంగా కొనసాగాలని ఒక చట్టమే తెచ్చారు. అంటే అప్పుడు అమలైన రిజర్వేషన్లు ఎట్లంటే కొన్ని జిల్లాలల్లా వివిధ రకాలుగా అయినాయి. ఏదేమైనా కూడా 18 నుంచి 23% వరకే అమలైనాయి. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏనాడైనా కేసీఆర్ గారు, కవిత గారు ఎప్పుడైనా బీసీలకు 42% కావాలని కొట్లాడిన సందర్భం మీరు చూసిరా? చూసినా లేదుగా. మరి అప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? అంటే నేను అందుకే కొంగ చెప్పమంటున్నా, నిజమైన చిత్తశుద్ధి కాదు. అంటే ఇది వీధిలో ఆడే నాటకాలుగా తప్ప, రాజకీయంగా వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప, వాళ్ళు విశ్వసనీయత ఎక్కడిది వాళ్ళ మాటలకు అంటున్నా, వాళ్ళ మాటలకు విలువ ఎక్కడిది అంటున్నా. కాబట్టి ఏదో అంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి ఆ ధర్మిలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా వీళ్ళు మాట్లాడడం రాజకీయంగా లబ్ధి కొరకే గానీ దాంట్లో వాళ్ళు మాటలు శాంతి లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. అది వాస్తవం కూడా. అదని కాదు, ఏ పార్టీ ప్రయత్నం చేసింది చెప్పండి? ఏ పార్టీ కూడా ఈ రిజర్వేషన్లు నిజంగా బీసీలకు 50% కావాలి, 42% కావాలని కొట్లాడినవి ఉన్నాయా? ఏం లేవు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండాగా ముందుకు తీసుకొచ్చింది, దాన్ని ఒక చర్చగా పెట్టారు. కానీ అసలు విషయం ఏంటంటే, అసలు వాస్తవంగా ఎవరికి రిజర్వేషన్లు కావాలనో ఆ వర్గాలకే కావాలి. అయితే ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు వస్తాయి అనేది ఒక తప్పుడుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు సమాజంలో ఎట్లయిందంటే, మా జనాభా ఇంత ఉంది, మాకు రిజర్వేషన్లు ఇంత కావాలన్నారు. మరి అది ఎట్లా సాధ్యమైంది? అది రాజ్యాంగం ఒప్పుకోదు. 1982 మండల్ కమిషన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక 50% సీలింగ్ దాటడానికి వీలు లేదని ఒక సీలింగ్ ఇచ్చింది. మరి ఆ స్పష్టత వచ్చినాక ఎట్లా సాధ్యమైతే చెప్పండి? అది అయ్యేది కాదు. ఓకే అండి, అంతే అండి. ఇంకా చెప్పాల్సింది ఉందా దాదాపుగా దానికి సంబంధించి?
నేను ఒకటే చెప్తున్నా, నేను ఉమ్, ఒక వల్లపురెడ్డి రవీందర్ రెడ్డిగా ఉమ్, నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఉమ్, కానీ రిజర్వేషన్లు అనేది ఏ వర్గానికైతే ప్రాతినిధ్యం లేదో ఉమ్, వారికి అందాలి. ఉమ్, సమగ్రంగా ఎవరు అర్హులో ఉమ్, అంటే రిజర్వేషన్ల ఫలాలు పొందడానికి, ఉమ్, అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఓకే. వాళ్ళకే అందాలి. ఉమ్, నేను అంతిమంగా ఏం చెప్తున్నానంటే ఉమ్, ఈ స్థానిక సంస్థలల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. ఓకే. ఒక 10% ఏదైతుందో ఉమ్, విద్యా ఉపాధులు ఇచ్చారు కదా, ఉమ్, మరి మిగిలిన వర్గాలు కోరుకుంటున్నారు కదా, ఉమ్, మరి రాజకీయంగా వీళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? ఉమ్, ఇప్పుడు ఒక కుబేరుని తోటి పోటీ పడలేరు కదా. అవును, ఇప్పుడు అగ్రకులాలలో కూడా అంటే ఈడబ్ల్యూఎస్ లో కూడా పేదోళ్ళు ఉన్నారు కదా, అవును, అవును. వాళ్ళు కూడా గడప దొక్కాలి కదా. ఉమ్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసో, ఒక జెడ్పీటీసో, ఒక చైర్మన్ ఏది కావాలన్నా. ఉమ్, ఉమ్, కాబట్టి 10% ఈడబ్ల్యూఎస్ కూడా అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల్లో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. ఓకే, థ్యాంక్ యూ రవీందర్ రెడ్డి. నమస్తే. నమస్తే. ఇది ఈడబ్ల్యూఎస్ జాతీయ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి యొక్క డిమాండ్. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.